30కి పైగా షాపులు పూర్తిగా అక్కడ ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సో 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిని సాయంత్రం సమయంలో జరిగిన ఈ ఘటన ఎగ్జాక్ట్గా అర్ధరాత్రి 11 గంటల సమయానికి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయి. సో ఈ ఘటనకు సంబంధించి బాచుపల్లి నుంచి మియాపూర్ వెళ్ళేటువంటి ప్రధాన రోడ్డు పైన కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర నుంచి సాయినగర్ రోడ్డు వరకు, సాయినగర్ రోడ్ టర్నింగ్ వరకు కూడా ఉన్నటువంటి అన్ని షాపులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏంటి అసలు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది అగ్ని ప్రమాదం అనేది? సో ఇటువంటి మాదిరిగా ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలా అగ్ని ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. సో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ ఉన్నటువంటి చిన్న చిత్తక చిరు వ్యాపారులు అని చెప్పాలి వాళ్ళని, సోఫాలు, చిన్న చిన్న కుర్చీలు, ప్లాస్టిక్ వస్తువులు అమ్మేటువంటి షాప్స్ అవన్నీ కూడా మొత్తం దగ్ధమైపోయాయి. ఇప్పుడు వాళ్ళంతా ఏం చెప్తున్నారు? వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆ చిన్న సోఫాలు లేకపోతే ఫర్నిచర్ అమ్మే వ్యక్తులంతా కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్ మనోజ్, ఇదైతే కూడా ప్రగతి నగర్ లో జరిగింది. ప్రగతి నగర్ లో కూడా రాత్రి 11:15 కూడా ఈ ప్రమాదము సంభవించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఫర్నిచర్ షాప్ లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఆ గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్దం వచ్చి అక్కడ భారీగా మంటలు ఎగిసిపడడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ఈ సోఫా సెట్లు, అలాగే డ్రెస్సింగ్ టేబుల్స్, బెడ్ మంచాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఆ స్పాంజ్ కి సంబంధించినటువంటివి, చెక్కకి సంబంధించినటువంటివి అవ్వడంతో వెంటనే అవి మంటలు భారీ ఎత్తున కూడా అంటుకోవడం జరిగింది. పక్క షాపులలో కూడా మొత్తం వ్యాపించాయి మంటలు అనేటివి. ఆ వ్యాపించడంతో కూడా ఆ వస్తువు ఈ సౌండ్ రావడంతో దేవుడి వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు, దేవుడి దయ అనుకోవచ్చు. ఆ షాప్ లో ఎవరు లేకపోవడం అనేది అదృష్టంగా భావించవచ్చు. పక్క షాపులలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ శబ్దంతో బయటికి పరుగులు తీయడం జరిగింది. భయాందోళనతోటి కూడా వాళ్ళంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఒక షాప్ నుంచి ఒక షాపు మొత్తం కూడా అంటుకోవడం అనేది చాలా భారీ ఎత్తున కూడా ఎగిసిపడ్డాయి మంటలని కూడా చెప్పుకోవచ్చు. మరి కేవలము ఆ గ్యాస్ లీక్ అనేది ఎలా అయ్యింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదే కాకుండా దాదాపు 30 షాపుల వరకు కూడా అక్కడ మంటలు అంటుకోవడంతో 5 నుంచి 6 కోట్ల వరకు కూడా భారీ నష్టం జరుగుతుంది అని పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. మరి అక్కడ మంటలు అంటుకున్న ఆ క్షణం నుంచి కూడా మొత్తము మియాపూర్ వెళ్లే రోడ్ అంతా కూడా దాదాపు కొన్ని గంటల పాటు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం, ఇదంతా కూడా అక్కడ ప్రయాణించే ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారనే చెప్పుకోవచ్చు. మరి షాపుల్లో ఉన్న చెక్క సామాగ్రి అలాగే వస్తువులన్నీ కూడా మంటకు పూర్తిగా కూడా ఆహుతైపోయాయి. అక్కడ వ్యాపించిన అగ్నికి పూర్తిగా కూడా దగ్ధమైపోయాయి అనే చెప్పుకోవచ్చు. మరి మంటల్లో మాత్రము ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దట్టమైన పొగతోటి కమ్మేయడం అనేది చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారనే చెప్పొచ్చు. అక్కడ ఈ షాప్స్ పెట్టుకునే వాళ్ళంతా కూడా రోడ్ సైడ్ పెట్టుకుంటారు. రోడ్ సైడ్ పెట్టుకున్న వాళ్ళంతా గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ వాళ్లకు ఎందుకంటే ఆ షాప్లతోటే వాళ్లకు గడుస్తుంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా దగ్ధం అయిపోవడంతో మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి సాయం అందితే మేము జీవనం గడుపుకోగలం మళ్ళీ అని కూడా వాళ్ళు ప్రాధాయపడుతున్నారు. అదే విధంగా ఇంకొకటి అక్కడ వాళ్ళ బండ్లు కూడా పార్క్ చేసుకున్నారు. ఒకసారి ప్లీజ్ బి ఆన్ హోల్డ్, గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి నిన్న ఆ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ మంటల్ని ఆపి ఫైర్ సిబ్బంది అండ్ అక్కడ బాధితులు కూడా మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. ఒకసారి ఆ ఫైర్ సిబ్బంది ఏం మాట్లాడుకొచ్చారు, ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అని చెప్పారు. అక్కడ బాధితులు, ఆ షాపులో ఉన్నటువంటి ఆ యజమానులు కానీ ఆ బాధితులు ఏం మాట్లాడుకొచ్చారు వారి మాటల మీద. 2 గంటల ప్రాంతంలో మా ఫైర్ కంట్రోల్కి కాల్ వచ్చింది. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు. ఇమ్మీడియట్గా కూకట్పల్లి వెహికల్, జీడిమెట్ల వెహికల్ అండ్ నియర్ బై పటాన్చేరు వెహికల్, మాదాపూర్ వెహికల్ అండ్ వాటర్ బ్రౌజర్స్, సో ఒక 5-6 వెహికల్స్ వచ్చేసినాయి ఇక్కడికి. దాదాపు 10 షాప్స్ ప్రమాదానికి గురైనాయి. మీరు చూస్తూనే ఉన్నారు, దాదాపు మొత్తం అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఈ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆ రేకులు కొంచెం కూలిపోయినాయి కాబట్టి ప్రొక్లైనర్స్ తోటి వాటిని ఓపెన్ చేసి వాటి కింద ఉన్న ఫ్లేమ్స్ ని కంట్రోల్ చేయాలి. ఇప్పటికైతే ఫైర్ కంట్రోల్ అయిపోయింది. ఎక్స్టెండ్ కావడానికి అవకాశం ఏమీ లేదు. ఫైర్ అండర్ కంట్రోల్లోనే ఉంది. ప్రాణ నష్టం ఏమీ లేదు, ఎవరికి ఇంజురీస్ కూడా ఏమి లేవు. కేవలం ఫర్నిచర్ మాత్రమే ఫైర్ అయింది. ఇంకా అది మనకి అంచనా వేయలేము. ఆ ఓనర్స్ వాళ్ళు చెప్పాలి మనకు అది ఎంత ప్రాపర్టీ ఎంత వాల్యూ ఉన్నది అనేది మనకు వాళ్ళు ఇన్పుట్ ఇస్తే దాని మీద మేము ఏమైనా చెప్పగలుగుతాం.
11 అయింది. దాదాపు ఎన్ని షాపులు ఉంటాయి? 30 షాపులు 20 షాపులు. ఆ బిడ్డలు అసలు ఏం తీసుకోలేదు, ఏం కట్టుబడి బయటకు వచ్చినారు. ఏమేమో నా బిడ్డకి కట్టుబట్టలతో వచ్చినారేమో నా బిడ్డ. రమాదేవి. నా పేరేమో రమణ, మా అబ్బాయి పేరేమో డబ్బులు నుంచి ఇక్కడ పెట్టుకున్నారు. 8 సంవత్సరాలమ్మా. 8 సంవత్సరాలు. సంబంధించిన వాళ్ళే నాతో కూడా అయ్యప్ప స్వామి వేసుకుంటారు. మా సన్నిహితులు, మంచి స్నేహితులు. ఒక్కొక్క షాపులో వచ్చేసి మినిమం 20-25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు, దానికి సంతోషపడాలి. తర్వాత వచ్చి గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. అంతకుముందు నాది కూడా ఒక షాప్ ఉండేది, ఫర్నిచర్ షాప్. ఈ షాపుల్లోనే షాప్ మనం తీసేసాం. నేను ప్రగతి స్కూల్లో చేస్తాను. ఇది మన షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత విత్ ఇన్ ఒక 10 or 15 minutes ఫర్నిచర్ కాబట్టి దాంట్లో రెజిన్ ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్లీగా ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండింది. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉండడం వలన అది కొంచెం ఫైర్ ఇంజిన్స్ కూడా రావడం కొంచెం లేట్ అవ్వడం, తర్వాత కూడా టైంకి మనం కూడా ట్యాంకర్లు తీసుకురావడం, జిహెచ్ఎంసీ నుంచి కానీ ప్రగతి ట్యాంకర్స్ కానీ అలాగే బయట నుంచి ట్యాంకర్స్ అందరు రావడం కానీ కాలేజీ కుర్రోళ్ళు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేయడం. ఫస్ట్ జరిగిన ఇన్స్టేషన్ చూసి ఏమైందంటే మామూలుగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏదో ఫైర్ అవుతుందని చెప్పి, లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగేది. చాలా వరకు మంటలు రావడం వల్ల మా వాళ్ళు చూసి ఒకేసారి రావడం వల్ల ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితిలో దిగ్బంధంగా కొన్ని జీవితాలు మొత్తం విఘాత జీవులుగా మారాల్సి వచ్చింది. కట్టు బట్టలతో కూడా లేని పరిస్థితి ఉంది. దయచేసి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించాలని, మా వాళ్ళందరికీ మీ మీడియా తరఫు నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించాలని, మేము కూడా మాకు చేతనైన సహాయం మా ద్వారా కూడా మేము కూడా చేస్తాం. వీళ్ళందరికీ కూడా మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళందరినీ రోడ్డును పడకుండా మీ మీడియా ద్వారానే మంచి సమాచారం ఇచ్చి వాళ్ళకి మేలు జరిగేటట్టు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కో షాప్లో సగటున 25 లక్షల రూపాయల విలువైనటువంటి ఫర్నిచర్ ఉంది యావరేజ్గా. సో మొత్తంగా 5 కోట్ల రూపాయలు నష్టపోయామని చెప్పి బాధితులు చెప్తున్నారు. సమాచారం రంగాన్ని వెంటనే అక్కడికి చేరుకొని సుమారుగా 5 గంటల పాటుగా శ్రమించి మంటలను ఆర్పమని చెప్పి ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. నిర్మల, సహజంగా ఇటువంటి షాప్స్కి ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చాలా పెద్ద మొత్తంలో చిన్న కుటుంబాలు, చిన్న వ్యక్తులు అంటే అక్కడికి వచ్చి అక్కడే ఉండి అక్కడే నివాసం ఉండి ఆ గుడారాలని పడుకొని వాళ్ళన్నీ ఈ ఫర్నిచర్ని అమ్ముకొని బతుకు జీవనం గడుపుతూ ఉంటారు. సో అటువంటి వ్యక్తులు ఇప్పుడు తమ ఉపాధిని కోల్పోయారు, ఆశ్రయాన్ని కోల్పోయారు, వాళ్ళకున్నటువంటి ఆ వస్తువులు మొత్తాన్ని కోల్పోయారు. ఇన్సూరెన్స్ ఉంటుందా? దీనిపైన గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? నిర్మల, వినిపిస్తోందా? రైట్. సో ప్రెసెంట్ బాచ్పల్లి మియాపూర్ వెళ్ళేటువంటి ఆ రోడ్లో కేజీఆర్ కన్వెన్షన్ దగ్గర నుంచి సాయినగర్ టర్నింగ్ వరకు ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ షాపులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సుమారుగా అక్కడ 30 షాపుల వరకు ఉన్నాయి. ఆ 30 షాపులో సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్స్, ఇతరత్ర ప్రతిదీ కూడా ఇప్పుడు కాలి బూడిదైపోయాయి. కొన్ని ముందు వాహనాలు కూడా పార్క్ చేస్తున్న బైక్స్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. అక్కడే ఉంటూ అక్కడే నివాసం ఉండేటువంటి, అక్కడే ఉండి అక్కడే షాపుల్లో ఆ ఫర్నిచర్ని సేల్ చేసుకుంటూ అక్కడే ఉండేటువంటి చిన్న మధ్యతరగతి సామాన్య కుటుంబాలు కూడా ఇప్పుడు ఈ ఘటనతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్ని 5 గంటల పాటుగా శ్రమించి మంటలు నార్పారు. అక్కడే సిలిండర్లను అవి కూడా బ్లాస్ట్ అయ్యి పెద్ద శబ్దాలు కూడా వినిపించాయి. సో రాత్రంతా శ్రమించి ఆ మంటలు నార్పే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. ఒకసారి నిన్న సంఘటనలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఆ విజువల్ చూద్దాం.
చూస్తున్నాం హైదరాబాద్ బాజ్పల్లో ఘోర